కింగ్ విరాట్ కోహ్లీ ఇటీవల తన 2.0 వెర్షన్ ఫామ్ని చూపిస్తున్నాడు. 2016 టైంలో కోహ్లీ ఏ ఫైర్లో అయితే ఉండేవాడో ఇప్పుడు వన్డేల్లో అదే ఫైర్ని చూపిస్తున్నాడు. లాస్ట్ 5 వన్డేల్లో 3 హాఫ్ సెంచరీలు 2 సెంచరీలు ఉన్నాయి కింగ్ ఖాతాలో. అది కూడా అల్లాటప్ప జట్ల మీద ఏం కాదు, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ లాంటి బలమైన జట్ల మీద బాదుతున్నాడు విరాట్. ఇలా వరుసగా 5 హాఫ్ సెంచరీలు 5 వన్డేల్లో సాధించడం కోహ్లీకి ఇది 5వ సారి. అంతర్జాతీయ క్రికెట్లో మరే క్రికెటర్ కూడా ఈ ఫీట్ను ఒక్కసారి మించి చేయలేకపోయాడు. కానీ కోహ్లీ 5వ సారి ఈ ఘనత సాధించాడు. న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన మొదటి వన్డేలో 93 పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ త్రుట్లో సెంచరీ అయితే మిస్ అయినా భారత్ 301 పరుగుల టార్గెట్ను చేస్ చేయడంలో మాత్రం కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో సంగక్కరాను వెనక్కి నెట్టి 2వ స్థానాన్ని సాధించిన విరాట్ తన ఆటతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని అందుకున్నాడు. అయితే ఇలా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోవడం కోహ్లీకి ఇది 71వ సారి. కోహ్లీ కంటే ముందు 76 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాలతో సచిన్ టెండూల్కర్ మాత్రమే ఉన్నాడు. ఇదే ప్రశ్నను విరాట్ను మ్యాచ్ తర్వాత అడిగారు కామెంటేటర్స్. ఎవరినైతే చిన్నప్పటి నుంచి ఆరాధించానో ఆయన తర్వాత స్థానంలో నిలబడడం జీవితంలో తన కలను నిజం చేసుకోవడం అన్నాడు విరాట్. తన జీవితంలో జరిగిన అన్ని పనులకు తను కృతజ్ఞతతో ఉంటానని చెప్పాడు. సాధించిన ఈ ట్రోఫీలన్నీ ఏం చేస్తున్నారని అడిగితే అవన్నీ గుడ్గావ్లోని తన తల్లికి అందిస్తానని, ఆమె ఆ ట్రోఫీలన్నీ భద్రంగా దాస్తుందని చెప్పి నవ్వేశాడు విరాట్ కోహ్లీ.